శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ద్వాదశ రాసుల్లో 10వ రాశి అయిన మకర రాశి వారు ఈ డిసెంబర్ నెల 15వ తారీఖులోపు పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు మీరు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీరు గనక ఈ డిసెంబర్ నెల 15వ తేదీలోపు ఈ 3 ప్రాంతాలకు వెళితే గనక మీకైతే పెను ప్రమాదం పొంచి ఉంది. మీరు పొరపాటున కూడా ఈ 3 ప్రాంతాలకు వెళ్లారు అంటే మాత్రం మీరు మీ జీవితంలో చాలా నష్టపోతారు. కాబట్టి ఈరోజే జాగ్రత్త పడండి. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అయితే మరి మకర రాశి జాతకులు ఈ డిసెంబర్ నెలలో ఎలాంటి ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళకూడదు, అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ముఖ్యంగా మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే, ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే, ముఖ్యంగా మీరు చేస్తున్న అతి ముఖ్యమైన పనులున్నా సరే వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకు ఈ నెలలో ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు అనేటటువంటి పూర్తి విషయాలను మీకు వివరంగా చెబుతాం. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే గనక మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశి పరిధిలోకొస్తారు. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా ఈ మకర రాశి వారి యొక్క మనస్తత్వం, వ్యక్తిత్వం, వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ మకర రాశి వారు ఎప్పుడూ కూడా మంచి మనసున్న వ్యక్తులు. వీరు చాలా సున్నిత స్వభావులు. అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసి నొచ్చుకుంటారు. అదేవిధంగా ఈ మకర రాశి వారు కూడా ఎదుటివారు నొచ్చుకునే విధంగా, వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటివారితో మాట్లాడరు. చాలా సౌమ్యంగా, చాలా మాటకారితనంతో, చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా, సంతోషపడేలా తమ మాటల చాతుర్యంతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. మకర రాశి వారేంటంటే, వీరి యొక్క రాశ్యాధిపతి శని ఏ విధంగా అయితే అధికారము, నిర్మాణాత్మకమైన కృషి, వృత్తిపరమైన ఎదుగుదల మరియు కఠోరమైన జీవిత పాఠాల కారకత్వం వహిస్తాడో, అదేవిధంగా ఈ మకర రాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. మకర రాశి వారికి అధిపతి శని కావడం వల్ల వారి పట్టుదల, నిజాయితీ మరియు స్థిరమైన స్వభావం కారణంగా ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు. వీరు చాలా పరిణతితో మరియు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారు. వీరి ప్రవర్తనలోని ఈ స్థిరత్వం మరియు పెద్దరికం ఇతరులను వారి పట్ల గౌరవాన్ని పెంచుకునేలా చేస్తుంది. వీరు తమ మాట మీద నిలబడతారు మరియు తమ బాధ్యతలను నెరవేరుస్తారు. ఈ విశ్వసనీయత ఇతరులను బలంగా ఆకర్షిస్తుంది. అదేవిధంగా తాము నొచ్చక, ఎదుటివారిని నొప్పించక ఈ మకర రాశి వారు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు. శని ప్రభావం వల్ల వీరికి వృత్తిపరమైన పురోగతి, ఆర్థిక స్థిరత్వం, సంపద, నిర్మాణాలు, వ్యవస్థలు, సంప్రదాయం, దీర్ఘకాలిక లక్ష్యాలు, సామాజిక బాధ్యతలు మరియు నాయకత్వం, అలాగే మంచి విషయాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారు చుట్టూ ఉన్న ప్రపంచంలో సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. ఇక ఈ మకర రాశి వారు ఎప్పుడూ కూడా అందరూ బావుండాలి, అందులో మేము మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు. తమ ప్రియమైన వారి పట్ల చాలా ఆప్యాయత మరియు సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు. వారిని సుఖంగా ఉంచడానికి ఇష్టపడతారు. సంబంధాలలో కూడా వీరు భద్రత మరియు స్థిరత్వాన్ని కోరుకుంటారు. ఇక ఇంతటి మంచి మనస్సు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ మకర రాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరు చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలతో ముందు వరుసలో ఉంటారు. మకర రాశివారు చాలా భూతత్వాన్ని కలిగి ఉంటారు. అందువల్ల వారు చాలా స్థిరంగా మరియు నమ్మదగినవారుగా ఉంటారు. వారు తమ నిర్ణయాలకు మరియు మాటలకు కట్టుబడి ఉంటారు. అంటే వీళ్లు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాలలో ఈ మకర రాశివారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు. వీరికి అపారమైన ఓర్పు ఉంటుంది. తొందరపడకుండా నెమ్మదిగా మరియు పద్ధతిగా పనులు పూర్తి చేస్తారు. తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే మకర రాశివారు తమ పిల్లలకు చక్కని చదువును అందిస్తారు. అదేవిధంగా తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్లను, అంటే వారి తల్లిదండ్రులు కానివ్వండి, అక్కలను, అన్నలను కానివ్వండి, అలాంటి పెద్దవాళ్లను ఈ మకర రాశివారు చాలా గౌరవంగా చూసుకుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వారితో మసలుకుంటారు. అలాగే తమ జీవిత భాగస్వామి విషయానికి వస్తే మకర రాశివారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తమ జీవిత భాగస్వామికి ఎనలేని అంతులేని ప్రేమను పంచుతూ ఉంటారు. దీని కారణంగా ఈ మకర రాశి వారి యొక్క కుటుంబాన్ని, తమ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలామంది ఈర్ష్యపడుతూ వీరిపైన కుట్రలు కుతంత్రాలు చేస్తూ వీరికి బాగా దిష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి మకర రాశి వారికి తరచుగా దిష్టి కూడా తగులుతూ ఉంటుంది. ఇక ఈ దిష్టిని తగ్గించుకోవడానికి మీరు ఏం చెయ్యాలి అంటే, ఎప్పుడైతే మీరు మీ పనుల మీద బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని కొంచెం కళ్ళుప్పు చేతిలో తీసుకుని ఒక 3 సార్లు మీ తల చుట్టూతా యాంటీ క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు, క్లాక్ వైజ్ దిశగా 3 సార్లు తిప్పేసి ఆ ఉప్పును బయట పారేసి మళ్ళీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి వచ్చేయండి. ఈ విధంగా మీరు గనక చేస్తూ ఉంటే పూర్తిగా మీ పైన ఉన్నటువంటి దిష్టి ప్రభావం మొత్తం తొలగిపోతుంది. చక్కగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక ముఖ్యంగా చెప్పాలనుకుంటే మకర రాశి వారి యొక్క యాటిట్యూడ్, మంచితనం, మంచి మనస్సున్నటువంటి మకర రాశి వారు మాత్రం ఈ డిసెంబర్ 15వ తేదీలోపు మాత్రం ఈ 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళకండి. ఒకవేళ మీరు గనక వెళ్ళారు అంటే మాత్రం మీరు చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా మీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రాంతాలకు మీరు వెళితే గనక మీకు నెగటివ్ ఎనర్జీ అనేది చాలా వ్యాపిస్తుంది. ఆ ప్రదేశాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా మకర రాశి వారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో, ఎవరైతే మీ మనసు బాధ పెడతారో, ఎక్కడైతే మిమ్మల్ని అగౌరవపరుస్తారో అటువంటి ప్రదేశం, అది మీ బంధువుల్లో ఉండొచ్చు, మీ స్నేహితుల్లో ఉండొచ్చు, అలాంటి ఈ ప్రాంతాలకు మీరు గనక మాత్రం వెళ్ళకండి. అంటే మీరనుకుంటారు వాళ్ళు పైకి చాలా మంచిగా మాట్లాడతారు, ఏమన్నా కూడా మా మనుషులే కదా అనుకుని మీరు వాళ్ళ ఇంటికి గాని వాళ్ళ ప్రాంతానికి గాని వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ, మిమ్మల్ని అవహేళన చేస్తూ, మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడి మీకు నెగిటివ్ని ఇస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఆ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్తో మీరు ఇంటికొచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి చెందుతుంది. దీని కారణంగా మీరు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో నష్టపోతారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని కించపరిచి, అవమానపరిచి, అగౌరవపరుస్తారో అటువంటి వారి యొక్క ఇంటికి, ఆ ప్రదేశానికి అస్సలు వెళ్ళకండి. ఇక రెండో ప్రదేశం ఏమిటి అంటే గనక, ఎక్కడైతే మీకు తెలియని వ్యక్తులు ఉంటారో, అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో, అంటే ఒక్కోసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము, అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము, ఆ ప్రదేశానికి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి. అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులుంటే గనక వెళ్ళండి. కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులుంటే గనక అలాంటి ప్రదేశాలకు, విహారయాత్రలకు గాని, పుణ్యక్షేత్రాలకు గాని అలా వెళ్ళకండి. ఎవరో ఒకరిని మీ వెంట తెలిసిన వ్యక్తిని తోడు తీసుకుని వెళ్ళండి. కాబట్టి ఈ తెలియని ప్రాంతాలకు మీరు ఈ డిసెంబర్ మాసంలో మాత్రం అస్సలు వెళ్ళకండి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడో ప్రాంతం విషయానికి వస్తే గనక, మీరు మాత్రం ఈ డిసెంబర్ 15వ తేదీ లోపు ముఖ్యంగా మీరున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో, అది సిటీ కానివ్వండి, ఊరు కానివ్వండి, మీ ఊరు కానివ్వండి, అలాగే మీ సిటీని విడిచి ఇతర రాష్ట్రం వెళ్ళడం కానివ్వండి, ఇతర దేశం కానివ్వండి, అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మీకు చెడు ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు మాత్రం ఈ డిసెంబర్ 15వ తేదీలోపు మాత్రం మీరున్న ప్రాంతాన్ని వదిలేసి, మీ రాష్ట్రాన్ని వదిలేసి, ఈ దేశాన్ని వదిలేసి మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీరు మంచి రోజు చూసుకొని, పండితులను కనుక్కొని, మీ జాతకం చూపించుకొని, కుదిరితే మీ జాతకంలో ఏమైనా దోషాలుంటే వాటికి సంబంధించిన పూజలు చేయించుకొని ఆ తర్వాత మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళండి. అప్పుడు మీకంతే మంచి జరుగుతుంది. చూశారు కదండి, మకర రాశివారు ఈ డిసెంబర్ 15వ తేదీలోపు ఏ 3 ప్రాంతాలకు వెళ్ళకూడదు, వెళితే వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకున్నారు కదా. మకర రాశికి అధిపతి శని. అధికారము, నిర్మాణాత్మకమైన కృషి, వృత్తిపరమైన ఎదుగుదల మరియు కఠోరమైన జీవిత పాఠాల కారకుడు. కాబట్టి శనిదేవుణ్ణి లేదా శనిగ్రహంతో సంబంధం ఉన్న దేవతలను పూజించడం వలన మంచి ఫలితాలు మరియు శుభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శనిదేవుడు పరమశివుణ్ణి ఆరాధిస్తాడు. అందువల్ల శని ఆశీస్సులు పొందడానికి పరమశివుణ్ణి పూజించడం కూడా చాలా మంచిది. మీరు ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించడం,
శివలింగానికి అభిషేకం చేయడం మరియు మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల మీకు అంతా శుభమే జరుగుతుంది. శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా శని బాధలు ఉన్నప్పుడు హనుమంతుణ్ణి పూజించడం అత్యంత శక్తివంతమైన నివారణగా పరిగణిస్తారు. ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించడం ద్వారా మీకు చాలా మేలు చేకూరుస్తుంది. అలాగే మీ కుటుంబ సంప్రదాయంలో ఉన్న కులదేవతను లేదా మీకు ఇష్టమైన దైవాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఎప్పుడూ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే నలుపు శనిదేవుడికి అత్యంత ఇష్టమైన రంగు. ముఖ్యంగా శనివారం నాడు మరియు ముఖ్యమైన వృత్తిపరమైన పనులకు వెళ్లేటప్పుడు నలుపు లేదా ముదురు నీలం, ముదురు గోధుమ లేదా బూడిద రంగులను వాడటం మంచిది. ఇక ప్రతి శనివారం రోజున గోమాతను దర్శించుకుని గోసేవ చేయడం ఉత్తమ పరిహారం. ఆవుకు నల్ల నువ్వులు లేదా నల్ల నువ్వుల పిండితో చేసిన బెల్లం కనుకన ఆహారాన్ని పెట్టడం వలన శనిదోష ప్రభావం తగ్గుతుంది. ఇది శనికి బలాన్నిస్తుంది. గోమాతకు పచ్చిగడ్డి లేదా తౌడు తినిపించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆవులు ఉండే గోశాలకు మీ శక్తి మేరకు ఆర్థిక సహాయం చేయడం లేదా ఆవుల పోషణకు సంబంధించిన వస్తువులను అంటే పశుగ్రాసం, నీరు దానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. శనివారం శనిగ్రహ అధిపతి రోజు కాబట్టి శనివారాలలో ఈ పదార్థాలను గోమాతకు అందించడం అత్యంత శుభకరం మరియు మీ జాతకంలో శనిదేవుని అనుగ్రహాన్ని పెంచుతుంది. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్టే. గోమాతకు సేవ చేయడం వలన శనిదేవుడు శాంతిస్తాడు. ఎందుకంటే గోసేవ అనేది నిస్వార్థమైన మరియు కష్టపడే స్వభావాన్ని సూచిస్తుంది. ఇది శనిదేవుడికి ప్రీతిపాత్రమైన లక్షణం. ఈ విధంగా మీరు ఈ దేవత ఆరాధన, ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీకు వచ్చేటటువంటి అడ్డంకులు, ఆపదలు తొలగిపోతాయి. మీరు చేస్తున్న ప్రతి పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.